నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి పులిహోర చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను చూడండి. దీనికోసం నేను 2 గ్లాసులు బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కొని 4 గ్లాసులు నీళ్లు కలుపుకొని ఇలా కుక్కర్లో పెట్టుకున్నానండి. అన్నము చక్కగా ఉడికాక దాన్ని ముందుగానే ఆరబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 4 నిమ్మకాయలు తీసుకున్నానండి. మీకు రసం బాగుండే నిమ్మకాయలు అయితే 4 సరిపోతాయి. ఒకవేళ రసం తక్కువగా ఉండే నిమ్మకాయలు అయితే ఇంకొక నిమ్మకాయ కూడా పడుతుందండి 2 గ్లాసుల బియ్యానికి. ఈ నిమ్మకాయల్ని ఇలా కట్ చేసుకొని చక్కగా రసం తీసి పెట్టుకోవాలి. ఈ అన్నం ఉడికిన అన్నాన్ని ఈ విధంగా చల్లార్చి పెట్టుకోవాలండి ముందుగానే. ఇక్కడ మనం నిమ్మకాయ రసం కలిపే ముందుగానే అన్నాన్ని బాగా చల్లార్చి పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలైనా కొంచెం చల్లార్చి పెట్టేసుకోవాలి. ఇలా చల్లారినటువంటి అన్నంలో నిమ్మకాయ రసం వేసుకోవాలి. ఈ రసాన్ని ఈ విధంగా బాగా కలిపెట్టేసేసి, అంటే అన్నానికి నిమ్మకాయ రసం పడుతుందన్నమాట. ఈ రసము అన్నంలోకి ఇనికిపోవడానికి అన్నమాట. ఇలా కలుపుకోవాలి. బాగా కలిపెట్టుకుంటా ఉంటే దీనికి ఒక 3 స్పూన్లు ఉప్పు కూడా కలుపుకోవాలి. ఈ రసం కలిసినాక ఉప్పు వేసుకోవాలన్నమాట. ఈ ఉప్పు కూడా 3 స్పూన్లు వేసుకున్నాను నేను ఇక్కడ. మీరు వేసుకునే ఉప్పును బట్టి ఇంకొక స్పూన్ కావాలంటే చూసుకొని వేసుకోవచ్చండి. ఈ ఉప్పు వేసిన తర్వాత కూడా మరలా ఒకసారి అన్నాన్ని ఈ విధంగా కలిపెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొనేసి బాండ్లు పెట్టుకొని, నేను ఇక్కడ నూనె కొంచెం ఎక్కువే పడుతుందన్నమాట పులిహోరకి. తక్కువ నూనె వేస్తే కొంచెము బాగా ఉండదు, అది సరిపోదన్నమాట. అందుకని చెప్పేసి నూనె ఎక్కువగానే పడుతుంది. 6 స్పూన్ దాకా వేసానండి. మీరు కావాల్సి ఉంటే ఇంకొక స్పూన్ అయినా వేసుకోవచ్చు. అంటే నూనె ఇంకా ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఈ నూనె కొంచెము వేడెక్కేదాకా వెయిట్ చేయాలి. నూనె వేడెక్కాకే ఆవాలు కొంచెం చిటపటలాడుతుండే. ఆవాలు ఎక్కువ వేయని అవసరం లేదు, కొద్దిగానే చాలు. తర్వాత ఆవాలు వేసినాక కొన్ని మినప్పప్పు గింజలు కొద్దిగానే సరిపోతాయండి. ఇలా చూడండి, కొద్దిగానే వేసాను మినప్పప్పు. తరువాత వేరుశనగ పప్పులు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటాయండి. ఈ పులుపుకి వేరుశనగ పప్పులు వేగేస్తాక ఆ టేస్ట్ బాగుంటుంది. నేను ఎక్కువగానే వేస్తాను. కొంతమంది ఇష్టపడిన వాళ్ళు వేసుకొని అవసరం లేదు. కొంతమంది జీడిపప్పు వేసుకుంటారండి. నేను జీడిపప్పు వేయను. ఇక్కడ వేరుశనగ పప్పులు అందరు ఇష్టంగా తింటారు మా ఇంట్లో, అందుకని నేను ఇక్కడ వేరుశనగ పప్పులు వేసాను. తర్వాత పచ్చెనగబేడలు, అవి కూడా కొద్దిగా వేసుకోవచ్చు. పులిహోరకి శనగబేడలు బాగుంటాయండి. వేసనపప్పు, జీడిపప్పు ఇవి ఏమి వేయకపోయినా కూడాను శనగబేడలు మాత్రం వేస్తే చాలా రుచిగా ఉంటాయి. ఆ నిమ్మకాయ పులుసు మధ్యాహ్నం అయ్యేసరికి ఆ పప్పుల్లోకి వస్తుందండి. అప్పుడు చాలా రుచిగా ఉంటాయి ఆ పప్పులు తింటూ ఉంటే. ఇలా స్టవ్ సిమ్లోనే పెట్టుకొని వేగించుకోండి. కొంచెం చిటపటలాడుతున్న తర్వాత సిమ్లో పెట్టుకొని వేగించుకున్నారంటే బాగా గింజలన్నీ వేగుతాయి అన్నమాట. ఈ గింజలన్నీ బాగా వేగాక మనము ఒక 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కొన్ని ఎండుమిరపకాయలు ఇవి కూడా వేసేసుకొని వేగించుకోవాలి. ఎండుమిరపకాయలు ఏంటంటే పులిహోరలోకి మనము కొరుక్కొని తినడానికి బాగుంటాయండి. అన్నం తింటున్నప్పుడు ఆ మిరపకాయను కూడా మనం కొరుక్కొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. పచ్చిమిరపకాయ ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవరు టేస్ట్ కూడా ఉంటుంది పచ్చిమిరపకాయ. ఎండుమిరపకాయ అయితే కొరుక్కోవచ్చు మనం. ఇవన్నీ బాగా ఈ విధంగా వేగాక కరివేపాకు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. కరివేపాకు వేసినాక కొద్దిగా ఇంగువ వేసి, తర్వాత 1 స్పూను పసుపు వేసుకోవాలి. బాగా కలిగి పెట్టేసామంటే స్టవ్ ఆపేసేసుకోవాలి. ఈ స్టవ్ ఆపేసేసుకొని వెమ్మటే దీన్ని మనము ఈ కలిపి పెట్టుకున్నటువంటి అన్నంలోకి ఈ తిరగమాత గింజలు, ఈ నూనె ఇవన్నీ కూడాను వెమ్మటే పోసేయాలండి. తిరగమాత చల్లారిన అవసరం లేదు. అన్నము అవి చల్లారించాలి, కానీ తిరగమాత వెమ్మటే వేసేసుకోవాలండి. అప్పుడు బాగా రుచిగా ఉంటుంది పులిహోర. వేసుకోవడం వెమ్మటే మనం బాగా కలిగి పెట్టేసేసుకోవాలి. ఇలా చూడండి, నేను ఇలా అన్నంలోకి మొత్తము ఈ ఆయిల్ పట్టేట్టుగా కలిపేస్తున్నాను. చివరిగా ఏంటంటే కొద్దిగా ఆవాలు మెంతులు పొడి వేసేసుకొని ఉంటాను, అది కొంచెం వేసుకుంటానండి. ఇది వేసుకుంటే ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ ఎండుమిరపకాయలు కూడాను కొన్నిటిని ఈ విధంగా నలిపి వేసుకుంటే బాగా రుచిగా ఉంటుంది. మనకి అన్నంలోకి పడుతుంది అన్నమాట. కొన్ని మిరపకాయలు అలా వదిలేసి కొన్నిటిని మాత్రం ఈ విధంగా నలిపి వేసేసి ఒక్కసారి చేయి పెట్టి మొత్తం కలిపెట్టేసుకున్నామంటే మనకి మంచి రుచికరమైనటువంటి పులిహోర రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఈ విధంగా చేసుకొని ఎలా ఉందో చూసి నాకు సబ్స్క్రైబ్ చేయండి.